రైట్ ఢిల్లీ సీఎం కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశ రాజధాని కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి సంబంధించి రామ్లీలా మైదానం ముస్తాబైంది. ఏర్పాట్లను భారతీయ జనతా పార్టీ పూర్తి చేసింది. భద్రతా కారణాలతో గ్రౌండ్ ను స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ హస్తగతం చేసుకుంది. ఇవాళ మధ్యాహ్నం 12:35 సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం అయితే జరగనుంది. ఇక ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా కొత్త సీఎం చేత ప్రమాణం చేయించనున్నారు. రామ్లీలా మైదానంలో సుమారు 30,000 మంది కూర్చునేందుకు వీలుగా సీటింగ్ ఏర్పాటు చేశారు. అలాగే 3 పెద్ద స్టేజీలతో ప్రమాణ స్వీకార ఏర్పాట్లు చేయగా మెయిన్ స్టేజ్ మీద ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, ఢిల్లీ సీఎం కూర్చోనున్నారు. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. ఇక చంద్రబాబు ఇప్పటికే ఢిల్లీకి చేరుకోగా పవన్ కళ్యాణ్ ఇవాళ వెళ్లనున్నారు. అయితే ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో వీళ్ళిద్దరూ పలువురు పాల్గొన్నారు. అలాగే బాబు ఈ కార్యక్రమం అనంతరం పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమవుతారు. ఇక ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్. అవును భూమిక, దేశ రాజధాని కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి సంబంధించి రామలీలా మైదానం ముస్తాబైంది. ఏర్పాట్లను భారతీయ జనతా పార్టీ పూర్తి చేసింది. భద్రతా కారణాలతో గ్రౌండ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఆధీనంలో తీసుకుంది. ఈ రోజు మధ్యాహ్నం 12:30 సీఎం చెత్త ప్రమాణ స్వీకారం జరగనుంది. ఈ కార్యక్రమానికి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా కొత్త సీఎం చేత ప్రమాణ స్వీకారం చేయించున్నారు. రామ్లీలా మైదానంలో సుమారు 30,000 మంది కూర్చునేందుకు వీలుగా సిట్టింగ్ ఏర్పాటు చేశారు. అలాగే 3 పెద్ద స్టేజీలను ప్రమాణ స్వీకారం చేయించడానికి ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి మోదీ, హోంమంత్రి అమిత్ షా, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ మరియు ఢిల్లీ సీఎం కూర్చోనున్నారు ఈ కార్యక్రమంలో. అలాగే ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరవుతున్నారు. ఈ కార్యక్రమం బాబు పలువురు కేంద్ర మంత్రులు తెలిసింది భూమిక. రైట్ శంకర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.